సో బీపీలోకి వెళ్ళాలి. బీపీ వెయిట్ వెంకి నిమిషం ఆగు. అక్కడ బిజినెస్ పార్ట్నర్ ఉందా, ఆర్గనైజేషన్ ఉందా? యాక్చువల్గా అయితే డ్రాప్ డౌన్ చేసి ఆర్గనైజేషన్ తీసుకో. ఆర్గనైజేషన్ ఉంది కదా, వెయిట్ క్లిక్ చేయి. ఆర్గనైజేషన్ పైన క్లిక్ చేయి. పైన ఇప్పుడు అది మొత్తం ఫిల్ చేయి. నేమ్ ఏదన్నా ఇచ్చి. వెయిట్ అలా కాదు. ఫస్ట్ వచ్చేసి కింద క్రియేషన్ ఆఫ్ ది బీపీ రోల్ దగ్గర తీసుకో. ఫైనాన్స్ తీసుకున్నావు కదా ఇంతకు ముందు, సప్లయర్ ఫైనాన్స్ అని ఉందా, తీసుకోవాలి. ఫాంట్ సైజ్ బాగా చిన్నది పెట్టేసావు, కనిపించట్లేదు. తీసుకో. క్రియేట్ పైన క్లిక్ చేయాలి. పైన డొమెస్టిక్ వెండార్ తీసుకోవాలి. డొమెస్టిక్ వెండార్ బీపీ క్రియేట్ చేసాం కదా, అదేనా? డొమెస్టిక్ బిజినెస్ పార్ట్నరా? ఓకే. కంపెనీ తీసుకుంటావా? తీసుకో. కంపెనీ తీసుకో. నేమ్ ఇచ్చే. ఎంఆర్ ఎంటర్ప్రైజెస్. కింద సెర్చ్ చేయడం కూడా అవుతుంది మ్యాండేటరీగా, అవి కూడా తీసుకో. సిటీ హైదరాబాద్. కంపెనీ కూడా ఇంకా అన్ని ఇచ్చేసావా? సెర్చ్ ఐటమ్స్ అన్ని ఇచ్చావా? కంపెనీ కోడ్లోకి వెళ్ళి కంపెనీ కోడ్ ఇవ్వ. అక్కడ ఎంటర్. రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. తర్వాత షార్ట్ కీ, పేమెంట్ ట్రాన్సాక్షన్స్ 000. పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళు. 001 టోలరెన్స్ గ్రూప్. సేవ్. ఓకే, వెండార్ క్రియేట్ అయ్యారు కదా. ఓకే, సో ఇప్పుడు మనము వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. FB60కి వెళ్ళు. సో బిఫోర్ చేసాం కదా, అలాగే ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేయి. వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాము. అకౌంట్ దగ్గర రెంట్ తీసుకో. మన దగ్గర రా మెటీరియల్ లేదు కదా. యాక్చువల్గా రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్ అకౌంట్ అని పోస్ట్ చేయాలి, వెండార్ కాబట్టి. ఎంటర్. సిమ్యులేట్. సేవ్. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాము. FBL1Nకి వెళ్ళు. లైన్ ఐటమ్ డిస్ప్లే, వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. వెండార్ చూడు, ఏ నెంబర్ చూడు, వెండార్ ఎవరు? $17 మీద. ఇది క్లియర్ చేద్దాం. న్యూ సెషన్ తీసుకో. వెండార్ క్లియరింగ్ టీ కోడ్ ఏంటి? F-53. తీసుకో. అమౌంట్ 75,000.
ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఓకే, నాట్ అసైన్ 00 ఉంది కదా, గో టు డాక్యుమెంట్ సిమ్యులేట్ పోస్ట్. ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. FBL1 సెషన్కి వెళ్ళి చెక్ చేయి ఒకసారి, క్లియర్ ఎందులో చూద్దాం. చూసావు, క్లియర్ అయిపోయింది. ఓకే రైట్. సో ఇది మొత్తం మనం వెండార్ చేసేసాం. నెక్స్ట్ కస్టమర్ చేద్దాంలే, నేను చూస్తాను చెప్తాను నీకు. ఓకేనా, సక్సెస్.